హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రపంచం ఇంకా కరోనా మిగిల్చిన గాయాల నుంచి కోలుకోకముందే మరో మహమ్మారి ముప్పు ముంచుకొస్తుందా? చాప కింద నీరులా ఒక ప్రాణాంతక వైరస్ విస్తరిస్తోందా? రీసెంట్ గా ఒక క్రూయిజ్ షిప్ లో జరిగిన ముగ్గురి మరణం వెనుకున్న అసలు రహస్యం ఏంటి? నిన్న కరోనా, మొన్న మంకీ పాక్స్, ఇప్పుడు హంటా వైరస్. ఇది గాలి ద్వారా వస్తోంది, ఎలుకల ద్వారా వ్యాపిస్తోంది, సోకితే ఊపిరితిత్తులను కుళ్ళిపోయేలా చేస్తోంది. అతి భయంకరమైన విషయం ఏంటో తెలుసా? దీనికి నిర్దిష్టమైన మందు లేదు, వ్యాక్సిన్ లేదు. అసలు ఈ వైరస్ ఎక్కడి నుంచి పుట్టింది? ఎందుకు అమెరికా లాంటి దేశాల్లో 40% మందిని పొట్టన పెట్టుకుంటోంది? ఈ రోజు మన స్పెషల్ రిపోర్ట్ లో హంటా వైరస్ ఇన్సైడ్ స్టోరీని బయట పెట్టబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందరూ సంతోషంగా గడుపుతున్న వేళ ఆ విలాసవంతమైన నౌకలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఒకరి తర్వాత ఒకరు కుప్ప కూలిపోయారు. లక్షణాలు చూస్తే మామూలు జ్వరం లాగే ఉన్నాయి, కానీ కేవలం గంటల వ్యవధిలోనే ముగ్గురు ప్రాణాలు విడిచారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగింది. అక్కడే బయటపడింది ఆ భయంకరమైన పేరు హంటా వైరస్. ఇది జస్ట్ ఒక వైరస్ మాత్రమే కాదు, ఇది సైలెంట్ కిల్లర్. ఇది మీ ఇంట్లోనే ఉండొచ్చు, మీ స్టోర్ రూమ్ లో ఉండొచ్చు, మీరు పనిచేసే పొలాల్లో ఉండొచ్చు. సముద్రం మధ్యలో ఉన్న షిప్ లోకి ఎలుకలు ఎలా వచ్చాయి? ఆ ఎలుకల నుంచి వీరికి వైరస్ ఎలా సోకింది అనే దానిపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విచారణ జరుగుతోంది. ఈ ఘటన తర్వాత ఒకవేళ ఈ వైరస్ గనుక జన సమూహాల్లోకి వస్తే పరిస్థితి ఏంటి అనే భయం అందరిలో మొదలైంది. అసలు ఈ హంటా వైరస్ అంటే ఏంటి? ఇది గబ్బిలాల నుంచి రాలేదు, పాముల నుంచి రాలేదు. మన ఇళ్లలో, మన చుట్టుపక్కల, మన పెరట్లో రోజు తిరిగే ఎలుకలే ఈ మృత్యువుకు బ్రాండ్ అంబాసిడర్లు. ఈ హంటా వైరస్ ప్రధానంగా ఎలుకలు, వాటి మూత్రం, మలం లేదా లాలాజలం ద్వారా మానవులకు సంక్రమిస్తోంది. మీరు అనుకోవచ్చు, మేము ఎలుకలను పట్టుకోం కదా, మాకెలా వస్తుందని. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఈ వైరస్ సోకడానికి మీరు ఎలుకలను ముట్టుకోవాల్సిన పనే లేదు. ఎలుకలు మూత్రం పోసిన చోట లేదా వాటి మలం ఉన్న చోట అది ఎండిపోయి గాలిలో సూక్ష్మ కణాలుగా మారుతుంది. ఆ గాలిని మనం పీల్చినప్పుడు మనకు తెలియకుండానే ఆ వైరస్ మన శ్వాసకోశ వ్యవస్థలోకి, అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి ఎంటర్ అయిపోతుంది. అంటే గాలిలో తేలియాడే ఆ చిన్న కణమే మీ పాలిట ప్రాణాంతకంగా మారొచ్చు. ముఖ్యంగా పాత భవనాలు శుభ్రం చేసేవారు, గోడౌన్స్ లో పనిచేసేవారు, పల్లెటూర్లలో పొలాల్లో పనులు చేసే రైతులు, వీరికి వైరస్ సోకే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. మూసి ఉన్న గదుల్లోకి రోజుల తరబడి వెళ్ళకపోతే, అక్కడ ఎలుకలు తిరిగిన ఆనవాళ్లు ఉంటే, ఆ గది తలుపులు తీయగానే వచ్చే గాలిని పీల్చడం చాలా అంటే చాలా డేంజర్. ఇకపోతే దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఒక వ్యక్తికి హంటా వైరస్ సోకిందని ఎలా తెలుస్తోంది? ఇక్కడే అసలు సమస్య అంతుంది. ఈ వైరస్ లక్షణాలు మొదట్లో చూస్తే ఒక సాధారణ ఫ్లూ జ్వరం మాదిరిగానే ఉంటాయి. జ్వరం రావడం, ఒళ్ళు నొప్పులు, విపరీతమైన తలనొప్పి, వికారం, వాంతులు, తేలికపాటి దగ్గు, ఇవే దీని ప్రారంభ లక్షణాలు. ఎవరైనా సరే అరే ఏదో వాతావరణం మారింది, జ్వరం వచ్చిందిలే, ఒక పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుందిలే అని లైట్ తీసుకుంటారు. కానీ ఆ నిర్లక్ష్యమే ప్రాణాల మీదకి తెస్తోంది. ఎందుకంటే ఈ వైరస్ తీవ్ర స్థాయికి చేరిన తర్వాత దాని విశ్వరూపం చూపిస్తోంది. నేరుగా మన ఊపిరితిత్తులు, కిడ్నీల మీద అటాక్ చేస్తోంది. ఊపిరితిత్తుల్లో నీరు చేరిపోయి శ్వాస తీసుకోవడం నరకంగా మారుతోంది. దీన్నే మెడికల్ టర్మినాలజీలో హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్ అంటారు. సాధారణ ఫ్లూతో మరణాలు సంభవించడం చాలా అరుదు, కానీ హంటా వైరస్ అలా కాదు. ఇది అవయవాలను డ్యామేజ్ చేస్తుంది. మరణాల రేటు వింటే మీరు షాక్ అవుతారు. కొన్ని ప్రాంతాల్లో ఈ వైరస్ సోకిన వారిలో 14% మంది చనిపోతుంటే, అమెరికా లాంటి ఖండాల్లో ఈ మరణాల రేటు ఏకంగా 40% వరకు ఉంటుంది. అంటే 100కి 40 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ లెక్కలు చాలు ఇది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవడానికి. ఇది ఎక్కడో అమెరికాలో, ఎక్కడో క్రూయిజ్ షిప్ లో జరిగింది కదా, మనకు వస్తుందా అని మీరు కొట్టి పారేయకండి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది వేల సంఖ్యలో ఈ హంటా వైరస్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చైనా, రష్యా, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో ఇది కామన్ అయిపోయింది. అమెరికా, ఫిన్లాండ్, ఫ్రాన్స్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ ఇన్ఫెక్షన్ పంచా విసురుతోంది. సాధారణంగా ఈ హంటా వైరస్ అనేది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వ్యాపించదు. అంటే కరోనా లాగా తుమ్మితే, దగ్గితే పక్కవారికి రాదు. ఇది కేవలం ఎలుకల నుంచి మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద కాని ఉంది. ప్రకృతిలో వైరస్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు, మ్యూటేట్ అవుతుంటాయి. హంటా వైరస్ లోనే ఆయిండెస్ వైరస్ అనే ఒక ప్రత్యేకమైన రకం ఉంది. ఇది మాత్రం సన్నిహిత సంబంధం ద్వారా, అంటే ఒక మనిషి నుంచి మరో మనిషికి వ్యాపించే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. ఇప్పుడు క్రూయిజ్ షిప్ లో ముగ్గురు ఎలా చనిపోయారు? వాళ్ళకి ఒకరి నుంచి ఒకరికి సోకిందా, లేక అందరూ ఒకసారి ఆ ఎలుకల గాలిని పీల్చారా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సింది. ప్రస్తుతానికైతే సాధారణ ప్రజలకు ప్రమాదం తక్కువగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. భయపడాల్సిన పని లేదు, కానీ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది.
పిలుస్తోంది. మరి దీనికి చికిత్స ఉందా అంటే హంటా వైరస్ కు ఎటువంటి నిర్దిష్టమైన ప్రత్యేకమైన మందు కానీ వ్యాక్సిన్ కానీ ఇంతవరకు లేదు. డాక్టర్లు కేవలం లక్షణాల ఆధారంగా మాత్రమే చికిత్స అందిస్తారు. తీవ్రమైన కేసుల్లో పేషెంట్ ను వెంటనే ఐసీయూకి తరలించి ఆక్సిజన్ సపోర్ట్ తో పాటు ఇతర లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తారు. ఎంత తొందరగా గుర్తిస్తే బతికే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ట్రీట్మెంట్ లేని ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే మన ముందున్న ఏకైక మార్గం నివారణ. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ముందుగా మీ ఇళ్లను, మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లోకి ఎలుకలు రాకుండా రంధ్రాలు, పగుళ్లు ఉంటే మూసేయండి. ఎలుకలున్న ప్రదేశాలకు, ముఖ్యంగా పాత గోడన్లు, అటకలు శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా మంచి మాస్క్, చేతులకు గ్లౌజులు వేసుకోండి. ఎలుకల మలం, మూత్రం కనిపిస్తే దాన్ని చీపురుతో ఊడ్చకండి. అలా ఊడిస్తే ఆ డస్ట్ గాలిలో కలిసి మీ ఊపిరితిత్తుల్లోకి వెళ్తోంది. దానిపైన ఏదైనా డిస్ఇన్ఫెక్టివ్ స్ప్రే చేసి తడిగా ఉన్నప్పుడే పేపర్తో తుడిచిపారేయండి. మూసి ఉన్న ప్రదేశాల్లో ఎవరైనా సడన్ గా అనారోగ్యానికి గురైతే వెంటనే వారిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళండి. మొత్తానికి సాధారణ జ్వరమే కదా అని లైట్ తీసుకుంటే అది హంటా వైరస్ అయితే ప్రాణాలకే ముప్పు వస్తోంది. ఈ వైరస్ పై భయం కంటే అవగాహన ముఖ్యం. అయితే ఇప్పటికే 3 ప్రాణాలు కోల్పోయిన ఆ నౌకలో పరిస్థితి ఇప్పుడు మరింత విషమంగా మారింది. కేవలం ప్రయాణికులే కాదు, షిప్ ను నడిపే సిబ్బందిలో మరో 2 ఇప్పుడు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో వారిని అత్యవసరంగా హెలికాప్టర్లు, విమానాల ద్వారా అక్కడి నుంచి తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ అందరినీ భయపడుతున్నా ఎవరికి అంతు చిక్కని ప్రశ్న ఒకటే, అసలు ఈ వైరస్ ఎలా వ్యాపించింది? సాధారణంగా హంటా వైరస్ ఎలుకల మలమూత్రాల ద్వారా వ్యాపిస్తుందని చెప్పుకున్నాం కదా. కానీ షిప్ యాజమాన్యం మాత్రం మా నౌకలో ఎలుకల ఆనవాళ్లు ఎక్కడా లేవు, అసలు ఆ ఎలుకలు లేవని స్టేట్మెంట్ ఇచ్చింది. ఒకవేళ నిజంగానే నౌకలో ఎలుకలు లేకపోతే ఈ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైనా ప్రయాణికుడు నౌక ఎక్కక ముందే ఈ వైరస్ బారిన పడ్డాడా? ఒకవేళ పడితే అతని నుంచి మిగతా వారికి ఎలా వ్యాపించింది? హంటా వైరస్ లోని అత్యంత ప్రమాదకరమైన ఆండెస్ వైరస్ ఏమైనా రూపాంతరం చెంది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి గాలి ద్వారా వ్యాపిస్తోందా? ఇప్పుడు ఈ భయాలే ప్రపంచ దేశాల సైంటిస్టులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడైతే ఎలుకలు లేకుండానే వైరస్ వ్యాపిస్తుందనే అనుమానాలు మొదలయ్యాయో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. ఆ నౌక ముందుగా ఆఫ్రికా ఖండం పక్కన ఉన్న కేప్ వెర్డే దీవులకు చేరుకోవాల్సి ఉంది. కానీ ఆ దేశ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. మా దేశ ప్రజల ప్రాణాల రక్షణ మాకు ముఖ్యం, దయచేసి ఆ నౌకను మా తీరంలోకి తీసుకురావద్దు, ప్రయాణికులెవరూ మా గడ్డ మీద కాలు పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పేసింది. దీంతో ఆ క్రూయిజ్ షిప్ ఇప్పుడు సముద్రం మధ్యలో ఓ కదిలే ఆసుపత్రిలా, ఒక ఐసోలేషన్ వార్డులా మారిపోయింది. చేసేదేం లేక ఇప్పుడు ఆ నౌకను స్పెయిన్ దేశానికి చెందిన కానరీ ఐలాండ్స్ కు తరలించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అక్కడ నౌకను తీరానికి దూరంగా నిలిపివేసి షిప్ లో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అందరికీ ఒకసారి పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఆ రిపోర్ట్స్ వస్తే గానీ అసలు నిజం బయటపడదు. ఒకవేళ కొత్త వేరియంట్ అయితే మాత్రం ప్రపంచం మరో పెను విపత్తును ఎదుర్కోవాల్సి రావచ్చు. చూసారుగా, ప్రకృతి ఎప్పుడు ఎలాంటి విపత్తును మన ముందుకు తెస్తుందో ఎవరూ ఊహించలేరు. ప్రస్తుతానికి స్పెయిన్ మెడికల్ టీం ఇచ్చే రిపోర్ట్స్ కోసం మొత్తం ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ మిస్టరీ వెనుక మీకేమనిపిస్తోంది? ఇది కేవలం యాక్సిడెంటా లేక వైరస్ తన రూపాన్ని మార్చుకుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.